హైదరాబాద్ తిలక్ నగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న రాత్రి కలుషిత ఆహారం తిన్న 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఉన్న వీరిని హుటాహుటిన కింగ్ కోటి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం స్థిరంగా ఉందని అంటున్నారు వైద్య సిబ్బంది. తిలక్ నగర్ లోని మైనార్టీ హాస్టల్లో రాత్రి ఆహారం తీసుకోగా కొంతమంది పిల్లలకు వచ్చేసరికి అస్వస్థత గురయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో 16 మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంట్లో అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. ఒక ఒకరిద్దరు పిల్లలకు మాత్రం కొంచెం అస్వస్థత ఎక్కువగా ఉండడంతో వచ్చేసరికి వీరి దగ్గర ఉన్నటువంటి సదుపాయాలతోటి రాగానే త్వరితగతిన ఆరోగ్య సహాయాన్ని అందించి కొంతమందిని వచ్చేసరికి పిల్లల్ని నిలోఫర్ హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి చెప్పారు. 16 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. అందరు స్టేబుల్ గానే ఉన్నారు. ఒకరికి మాత్రం వచ్చేసరికి కొంచెం తీవ్ర అస్వస్థత ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇటువంటి పరిణామాలు ఏర్పడకుండా హాస్టల్ సిబ్బంది అట్లాగే హాస్టల్ వార్డెన్స్, ప్రిన్సిపల్స్ ఎవరైతే క్యాటరింగ్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో హాస్టల్కి సరైనటువంటి పర్యవేక్షణ కూడా జరగాలని చెప్పేసి లీగల్ సర్వీసెస్ నుంచి మేము వాళ్ళకి ఒక వార్నింగ్ రూపేణ చెప్తా ఉన్నాం. వాళ్ళందరినీ మా కింగ్ కోటి హాస్పిటల్ పీడియాట్రిక్ డాక్టర్స్ టీం అంతా కూడా వెంటనే వాళ్ళను అలర్ట్ చేసి క్యాజువాలిటీలో వాళ్ళందరికీ మేము చెక్ చేసి ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది. అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. అయినప్పటికీ 16 మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి స్టేబుల్ ఉన్న పిల్లలందరినీ కూడా మేము వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు.